Hi guys, welcome back to my channel. Andaru ela unnaru? I hope everyone is doing good. సో వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో నాంపల్ ఎగ్జిబిషన్కి ఇది నా థర్డ్ టైం. స్టిల్ కొన్ని మిస్టేక్స్ చేశాము అండ్ ఆల్సో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, థింగ్స్ టు నో, థింగ్స్ టు బై, ఇట్లా అన్ని షేర్ చేస్తాను వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోని చేయడానికి మెయిన్ రీజన్ కూడా మేము చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారనే. సో దానివల్ల మాకు చాలా టైం వేస్ట్ అయింది అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే మెట్రోలోనే వెళ్ళాము ఎగ్జిబిషన్కి. ఇనిషియల్గా స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత మెట్రోనే ఫిక్స్ అయ్యాము. అండ్ అందరూ కూడా చెప్పారు రష్ అండ్ ట్రాఫిక్ చాలా ఉంటుంది అండ్ అక్కడ ఓన్ వెహికల్లో వెళ్తే పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటూ మేము మెట్రోలోనే వెళ్ళాము. అండ్ మెట్రోలో వెళ్ళినాక తెలిసింది లైక్ అదే బెస్ట్ ఆప్షన్ అని. ఎందుకంటే మెట్రోలను చూస్తేనే అర్థమైంది చాలా అంటే చాలా రష్ ఉంది. సో మీరు కూడా ఆప్షన్ ఉంటే మెట్రోలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో అక్కడ నుంచి దిగ్గానే మీరు 2 minutes వాక్ చేస్తే చాలు ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే మెట్రోలో వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. అండ్ ఆల్సో మెట్రో నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే మీకు అక్కడ ఒక స్కానర్ ఉంటుంది లైక్ టికెట్స్ కొనుక్కోవడానికి. అక్కడే మీరు టికెట్స్ బై చేసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా స్కాన్ చేయించుకొని. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి క్యూలో ఉండి టైం వేస్ట్ చేసి టికెట్స్ కోసం లైన్స్ ఇవంతా ఇంకా అవసరం లేదు. జస్ట్ అక్కడ స్కానర్ ఉంటుంది, అది మీరు స్కాన్ చేసుకొని మీరు టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఈజీ ప్రాసెస్. మీరు మెట్రోలో వెళ్తే ఎగ్జిట్ అవ్వగానే ఇది ఉంటుంది ఇక్కడ. సో అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మేమైతే అట్లానే స్కాన్ చేసుకొని టికెట్స్ బై చేసుకున్నాం. లైక్ 45 రూపీస్ 50 రూపీస్ సమ్వేర్ అంతే పడింది. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు, బట్ ఇంతే ఉంటుంది. సో ఇలా మేము మెట్రో దిగాము అండ్ దిగ్గానే రష్ చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగాయి. అంత జనాలు అంటే అంత జనాలు ఉన్నారు. లైక్ తిరుపతి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, లైక్ చాలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు చూడండి, అంత జనాలు ఉన్నారు నిజంగా. నేనైతే అసలు ఎందుకురా బాబు వచ్చాను అనిపించింది ఫస్ట్ అయితే. అండ్ ఆ తర్వాత నాకు అర్థమైంది సాటర్డేస్ అండ్ సండేస్ అస్సలకే రాకూడదు ఎగ్జిబిషన్ కానీ. ఎందుకంటే అంత రష్ ఉంది అసలు. ఇంకా మేము ఎగ్జిబిషన్ లోపలికి ఎంటరే కాలేదు, బయట ఇంత జనాలు ఉన్నారంటే వెళ్ళడానికి ఇంకా చూసుకోండి లోపల ఎంతమంది ఉండుంటారో ఏంటో అని. అండ్ అది కూడా మేము ఇంకా కొంచెం లేట్ చేస్తే ఇంకా జనాలు ఉండేవారేమో. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, 4 o'clock ఏమో. సో నేనైతే పర్సనల్గా చెప్తాను సాటర్డేస్ అండ్ సండేస్ వెళ్ళొద్దు అసలు. వీక్ డేస్లోనే ప్రిఫర్ చేసుకోండి. ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు ఉండి అక్కడ రైడ్స్ ఎక్కే వాళ్ళు బాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళైతే అస్సలకి వెళ్ళొద్దు. సో మేము గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చాలా షాప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ షాప్లోనే ఇక్కడ కుర్తీస్ అమ్ముతున్నారు లైక్ 990 రూపీస్కి, 990 కాదు 1000 రూపీస్కి 3 అంట. క్వాలిటీ చాలా బాగుంది కుర్తీస్వి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి స్ట్రింక్ అయితే కాబట్టి 1 size ఎక్స్ట్రా తీసుకోండి ఈ కుర్తీస్ కనుక మీకు తీసుకోవాలి అనుకుంటే. మేము ఇక్కడ 3 కుర్తీస్ తీసుకున్నాం. ఇక్కడ ప్రింట్స్ కానీ కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి. స్టార్టింగ్ సైజెస్ S అండ్ XXL వరకు ఉన్నాయి. మేమైతే 3 కుర్తీస్ తీసుకున్నాం. సో 999కి 3 వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ వైజ్ అన్నీ చాలా బాగున్నాయి. సో మేమేం తీసుకున్నాం అనేది నేను వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ షాప్ చేసుకుంటున్నాను కాబట్టి. సో నాకు వీడియో తీసే ఆప్షన్ రాలేదు, బట్ రాగానే ఇక్కడైతే బాగున్నాయి. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇలాగే 1000 రూపీస్కి 3 షార్ట్ కుర్తీస్ అని 3 లాంగ్ కుర్తీస్ అని ఇట్లా చాలానే ఉన్నాయి ఆప్షన్స్. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. లాస్ట్ టైం నుమాయిష్ కన్నా ఈసారి కలెక్షన్ బాగుంది అండ్ కొంచెం రీజనబుల్ అనిపించాయి. అండ్ ఇక్కడ బార్గెన్ చేయడానికి ఏం లేదు ఇలాంటి షాప్స్లో. ఇంకా 1000 రూపీస్కి 3 అంటే ఎంత అడిగామో ఇంకా ఇవ్వలేదు వాడు. సరే అని ఇంకా 3 కుర్తీస్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్. సో ఆ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇటు నుంచి ఎంటర్ అవ్వగానే అసలు ఇదే ఫస్ట్ షాప్. ఎప్పుడు అనుకుంటాను స్టార్టింగ్గా ఏం కొనొద్దు, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాక ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసినాక కొందాం అనుకుంటాను, కానీ అలానే టెంప్ట్ అయిపోయి మళ్ళీ కొనేస్తాను. సో మీరు మాత్రం ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల నాకు 2 మిస్టేక్స్ జరిగినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 1000 రూపీస్కి 3 అంటే ఎక్కడైనా 1000 రూపీస్కి 3 ఉన్నాయి ఇలాంటి కుర్తీస్. బట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటి దగ్గర, కొన్ని తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వేరే షాప్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇంకా నచ్చచ్చేమో అక్కడ. మేబీ ఇక్కడే ఒకసారి 3 టాప్స్ తీసేసుకున్నారు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఏం తీసుకుంటాంలే అనుకుంటాం కదా. సో అలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే మొత్తం అంతా ఒకసారి రౌండ్ వేసి వచ్చి ఆ తర్వాత తీసుకోండి. బట్ నేను ఎందుకు అలా చేయలేదంటే చాలా రష్ ఉంది. అసలు రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఓపిక ఉంటుందని 1% కూడా అనిపించలేదు. అందుకే ఇంకా నచ్చితే తీసేసుకుందాం అన్నట్టు తీసేసుకున్నాను. ఇది ఓకే, ఎందుకంటే ఎక్కడైనా ఒకటే రేటు. మీకు కుర్తీ నచ్చితే ఓకే. బట్ సెకండ్ షాప్లో ఇంకొక దారుణం జరిగింది. వెయిట్, అది మీకు చూపిస్తాను. దీని పక్కనే ఇంకొక షాప్ ఉంది. అక్కడ ఏంటంటే ఇట్లా ఐవరీ కలర్ కుర్తీస్ అమ్ముతున్నారు. చాలా డిఫరెంట్ మోడల్స్, షార్ట్ కుర్తీస్ అని లాంగ్ కుర్తీస్ అని ఇట్లా చాలానే ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. క్లాత్ క్వాలిటీ అంతా నచ్చినాయి. ఇక్కడ ఏంటంటే షార్ట్ కుర్తీస్ ఏమో 500, లాంగ్ కుర్తీస్ ఏమో 600 ఏమో చెప్పాడు. మేము ఎంత అడిగినా కూడా వాడు ఇంకా తగ్గించలేదు. 500కి ఇమ్మని చెప్పాము. మేము 2 తీసుకుంటాము, 500కి ఇమ్మని చెప్పినా కూడా తగ్గించలేదు.
సో అలానే ఇంకా 600కే తీసేసుకున్నాను. నేను ఒక కుర్తీ తీసుకున్నాను, నా ఫ్రెండ్ ఒక కుర్తీ తీసుకుంది. కుర్తీ కాదు, ఇది కొంచెం ఫ్రాక్ మోడల్ అనుకుంటా, ఫ్రాక్ టైపు, వేసుకోవడానికి బాగుంటుంది, స్టైల్ చేయడానికైనా. ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్ మొత్తంలో. మధ్యలో ఒక షాప్లో నాకైతే 400 రూపీస్కి ఇస్తానని చెప్పాడు ఇదే సేమ్ కుర్తీ. అనవసరంగా తీసేసుకున్నాను రా బాబు అనిపించింది. 600 పెట్టేశాను, 200 తగ్గేవి. సో అందుకే చెప్తున్నాను, కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అమౌంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ప్రతి షాప్లోని. ఇంకా తగ్గలేదంటే లాస్ట్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకోవడంలో ఒక ప్రాబ్లం ఉండదు. అదే చెప్తున్నాను, ఖాళీగా ఉంటే మీరు తిరిగి వచ్చేయచ్చు. కానీ మాకు అసలు ఖాళీ లేకపోవడంతో అదే నడవడానికి కూడా ఖాళీ లేదు కొన్ని ప్లేసెస్లో. సో అందుకే ఇంకా తీసేసుకున్నాం, వెళ్తున్నప్పుడే తీసుకున్నాం, వచ్చిన తర్వాత ఇంకేం షాప్ చేస్తాంలే అని. బట్ ఖాళీగా ఉందంటే మీరు చాలా ఈజీగా రౌండ్ వేసుకొని ఓకే ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక అనాలిసిస్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో అదే చెప్తున్నాను, అందుకే కొంచెం ఖాళీగా ఉంటే ఇదే బెనిఫిట్. సో అలా నేను ఒక 200 రూపీస్ వేస్ట్ చేసేసాను. ఇంకా ఓకే అయిపోయింది అనుకొని ఇంకా తీసేసుకున్నాం ఇది. ఇంతే, ఇంకా నేను ఇవే షాప్ చేశాను. తర్వాత అంతే ఎంత షాప్ చేయడానికి ట్రై చేసినా కూడా నాకు ఏమీ దొరకలేదు. బట్ స్టిల్ కొన్ని బాగున్నాయి, అవి ఏంటో చూపిస్తాను. సో ఇలా మేము కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ కాశ్మీరీ కుర్తీస్ అని ఇట్లా చాలానే ఉన్నాయి. సో ఎవరికైనా కాశ్మీరీ కుర్తీస్ ఇష్టం ఉంటే లైక్ అంటే చికెన్ కారీ ఇట్లాంటివి ఇష్టం ఉంటే తీసేసుకోండి. సమ్వేర్ 350 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు, అంతే మీరు కొంచెం బార్గెన్ చేసుకుంటూ తీసుకోండి. 350 ఒక దగ్గర ఉన్నాయి, 500 ఒక దగ్గర ఉన్నాయి, 300 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు మోస్ట్లీ 300-350 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టద్దు అసలు లాంగ్ కుర్తీస్కి అయితే. షార్ట్ కుర్తీస్కి కూడా అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టద్దు. ఇంకా మీకు ఎక్కువ చెప్తున్నారు అనిపిస్తే పక్క షాప్కి వెళ్ళండి, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అసలు. కాశ్మీరీ కుర్తీస్ కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ ఇవైతే చాలానే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఇవైతే చాలా ఉన్నాయి. దీని తర్వాత ఇంకా బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. బ్యాగ్స్లో అంటే మీకు ఫస్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్ బ్యాగ్స్, ఇవి వచ్చేసి 300-350 అట్లా చెప్తున్నాడు ఫ్రమ్ స్టార్టింగ్. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇట్లా చాలానే ఉన్నాయి. దీని తర్వాత ఈ పక్క షాప్లోనే ఒక బ్రాండెడ్ షాప్ ఉంది. లైక్ మనకి పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ నుంచి అన్ని గెస్ అని ఇట్లా చాలా పెద్ద బ్రాండ్స్తో ఇంకా సెకండ్ కాపీ అంటారు కదా, అట్లానే డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. వీళ్ళైతే 2000-2500 చెప్తున్నారు ఒక్కొక్క బ్యాగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. క్వాలిటీ బాగానే ఉంది అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూడడానికి అయితే బాగానే ఉంటాయి, మీరు వాడే కొద్దీ ఎలా ఉంటాయనేది మనం చెప్పలేము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది, బ్రాండ్ అంటే ఇష్టం, బట్ మేము ఎంత అఫోర్డ్ చేయలేము అన్న వాళ్ళు ఇక్కడ ఇలా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటాను ఇట్లా బ్రాండెడ్ ఉండడం. లాస్ట్ టైం నుమాయిష్కి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమి నేను చూడలేదు. సో ఇదొకటి. దీని పక్క షాప్లో అయితే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ రకాల హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి. మీకు ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు. సమ్వేర్ 300 నుంచి 500 వరకు ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు చాలా స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇప్పటికే. ఇంకా మళ్ళీ ఇది ఒకటి యాడ్ చేసుకోవాలనుకోలేదు, ఎందుకంటే బ్లాక్ అంటే బ్లాక్లో ఉంది, వైట్ అంటే వైట్లో ఉంది, ఫ్లోరల్లో ఉంది, ఇట్లా చాలానే స్లింగ్ బ్యాగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఇంక నేను తీసుకోలేదు. సో బట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కొంచెం ఎతికి మీరు కొంచెం పేషెన్స్తో వెతుక్కొని తీసుకుంటే మీకు మంచిగానే దొరుకుతాయి బ్యాగ్స్ కూడా. స్లింగ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్లచెస్ కానీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి. తర్వాత ఇంకో పక్క లేన్లోకి ఎంటర్ అవ్వగానే మాకు మొత్తం ఆ లేన్ మొత్తం వైట్ కలర్ చికెన్ కర్రీ సెట్స్ కానీ అంతా వైట్ మెటీరియల్స్తో నిండిపోయింది ఫుల్గా. వైట్ కుర్తాస్, వైట్ మెటీరియల్స్, హ్యాండ్ ప్రింటెడ్, ఇలా చాలానే ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. సరే రీజనబుల్ ఉంటే ఏదైనా తీసుకుందామని వెళ్ళాం ఆ షాప్లోకి. చాలా షాప్స్లోకి వెళ్ళాను నేనైతే, వైట్ కుర్తీ ఏదైనా తీసుకొని కుట్టించుకుందాం లేకపోతే మెటీరియల్ తీసుకుందామని. లిటరలీ వాడు చెప్పిన ప్రైస్ అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ అయితే 15,000 చెప్పాడు. జస్ట్ ఇది హ్యాండ్ ప్రింటెడ్ సెట్ అంట. ఇది అనార్కలిలో మనం కుట్టించుకోవాలి, జస్ట్ మెటీరియల్ మాత్రమే అంతే, మనం కుట్టించుకోవాలి. అబ్బా 15,000 ఎగ్జిబిషన్కి వచ్చి 15,000 ఎందుకు పెట్టాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అండ్ వీడు నిజమైన స్టాకా కాదా డౌట్, అండ్ ఇది నిజమైన హ్యాండ్ ప్రింటా కాదా అని డౌట్ వచ్చింది. బట్ వర్క్ అయితే చాలా బాగుంది. బట్ 15,000 పెట్టాల్సినంత అవసరం లేదనిపించింది నాకైతే. చాలా టూ మచ్ అనిపించింది 15,000 ఇయర్స్. ఫోన్లే చాలా ఇంకా ఏమైనా రీజనబుల్లో ఉన్నాయంటే అది కూడా 6,000, 6,500, 5,000 ఇలాంటి కాస్ట్లో చెప్తున్నాడు. కానీ 1,500, 1,000లో అసలు ఒక్క మెటీరియల్ కాస్ట్ కూడా చెప్పలేదు. అంత ఉంటే కొంచెం ఆలోచించేదాన్ని, కానీ ఇంకా 15,000 అని చెప్పగానే నేనైతే అసలు బ్లాక్ అయిపోయింది నా మైండ్ మొత్తం. తర్వాత పక్క షాప్కి వెళ్తే వాడు 12,500 చెప్పాడు. అట్లా ఇంకా షాప్ వేరియేషన్స్ అయితే చాలానే ఉన్నాయి, ఒక్కొక్క ప్రైస్ చెప్పాడు మాకైతే. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా మాకు ఆకలేసింది. సో గోకుల్ చాట్ అని ఇక్కడ ఉంటే తిందాం అనుకున్నాం. రేట్లు చూస్తే వామ్మో ఎంత ఘోరంగా ఉన్నాయంటే, చాట్ 170 చెప్పాడు. లిటరలీ అంత అవసరం లేదు అనిపించింది, ఎందుకంటే మహా అయితే ఇంకొక అరగంట షాప్ చేస్తాం తర్వాత వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంకా మేమేం తీసుకోలేదు అక్కడ.
టూ మచ్ ప్రైజీ ఉన్నాయి అసలు యాక్చువల్లీ, అందుకే అది కూడా తీసుకోలేదు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అలానే ఉన్నాయి, లైక్ డబుల్ ద రేట్ అమ్ముతున్నారు లోపల. దీని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మాకు అక్కడ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలానే కనిపించినాయి. సో ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చాను నేను మెయిన్లీ నుమాయిష్కి. బట్ ఒక్కొక్క ఇయర్ రింగ్ 350 రూపీస్ 320 రూపీస్ చెప్తున్నాడు. తగ్గడంట అసలు, మినిమం 200 బిలో కూడా రాలేదు. నేను ఎంత బార్గెన్ చేసినా ఇంకా నాకు వేస్ట్ అనిపించింది, మరి అంత పెట్టి కొనాల్సిన అవసరం లేదనిపించింది. దీనికన్నా నుమాయిష్ బయట చాలా బాగున్నాయి, అవి మీకు తర్వాత చూపిస్తాను. బయట ఎగ్జిట్ అయిన తర్వాత కొన్ని ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అవి నేను ఎగ్జిట్ అయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇట్లా ముందుకెళ్ళేసరికి మాకు ఇక్కడ ఒక బ్యాంగిల్ షాప్ కనిపించింది అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కాదు కానీ క్లిప్స్ బాగున్నాయి, చాలా క్యూట్ క్లిప్స్ ఉన్నాయి. ఈ ముందుకెళ్ళేసరికి ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి చూడండి ఇలాంటి క్లిప్స్, ఇలాంటి ఫ్లవర్ ఉండేవి. సో ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రీమ్ క్యాచర్స్ కూడా చాలానే ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 100 or 150 చెప్పాడు, చిన్న సైజెస్. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టు కాస్ట్లు ఉన్నాయి. సో ఇలా ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా రైడ్స్ అయితే వచ్చేసినాయి. సో రైడ్స్ అయితే ఎవ్రీ టైం ఒక 2 రైడ్స్ అయినా కంపల్సరీగా ఎక్కుతాము, బట్ ఈసారి ఎక్కలేకపోయాము. సో ఫస్ట్లీ జైంట్ వీల్ అండ్ బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అనుకున్నాము. మేము 3 మెంబర్స్ ఉన్నాము. సో ఈ 2 ఎక్కుదామని ఫిక్స్ అయ్యాం. తర్వాత చూసుకుంటే అర్థమైంది మా దగ్గర క్యాష్ లేదు. ఎందుకంటే అన్ని షాప్స్లోని ఫోన్పేస్ ఉన్నాయి కాబట్టి అసలు నన్ను క్యాష్ తెచ్చుకోవాలి అన్నంత ఐడియా నాకు రాలేదు అసలు. సో ఇంకా అంతే, ఇంకా క్యాష్ లేదు, ఇంకా సరే అని లైట్ తీసుకున్నాం. రైడ్స్ ఎక్కాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం క్యాష్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. అక్కడ ఫోన్పేస్ కానీ పేటిఎమ్స్ కానీ ఏమి యాక్సెప్ట్ చేయరు, ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ లేవు కాబట్టి మీరు క్యాష్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇన్ కేస్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే 3-4 లైన్స్ ఉన్నాయి, అంటే మినిమం ఆఫ్ ½ an hour టైం అయితే పడుతుంది మీకు రైడ్స్ ఎక్కడానికి ఇన్ కేస్ వీకెండ్స్లో వెళ్తే. సో ఇంకంతసేపు నుంచి ఓపిక కూడా లేదు మాకు, అందుకే ఇంకా రైడ్స్ కూడా ఈసారి ఏమీ ఎక్కలేదు. లాస్ట్ టైం అయితే ఎక్కాను, లాస్ట్ బిఫోర్ టైం, బట్ ఈసారి ఇంకా ఎక్కకుండానే వచ్చేసాము. సో ఇలా అప్పటికే మా ఓపిక అంతా అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. చాలా వరకు నేను సగం అసలు ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఇంకొక సైడ్ ఉంటాయి చాలానే, ఇంకా వేరే ఏవైనా ఉంటాయేమో చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా అందుకే ఇంక ఎగ్జిట్ అయిపోయాము. సో బయటకు వచ్చేసినాక ఇంకొక లేన్ ఉంటుంది, అంటే ఎగ్జిట్ గేట్కినా మీరు మెట్రోకి వెళ్ళే వేలో ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు అటు చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ కూడా మంచిగా ఉన్నాయి, మీకు ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఇక్కడ ట్రై చేయొచ్చు మీరు, కొంచెం యూనిక్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ రీసెంట్గానే చాలానే ఇలాంటివి తీసుకున్నాను. నా దగ్గర చాలా ఉన్నాయి, ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నెక్ పీసెస్ ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇంకా నాకు మళ్ళీ తీసుకోవాలి అనిపించలేదు, అందుకే ఇంకా నేను తీసుకోలేదు ఇక్కడే. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నుమాయిష్. నేను ఫస్ట్ టైం అనుకుంటా అసలు ఏం తినకుండా ఏం రైడ్స్ ఎక్కకుండా నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి బయటికి రావడం. సో ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అని చెప్పేసి ఇంక వదిలేసాను. యాక్చువల్గా ఈ వీక్ నేను మై బర్త్డే వ్లాగ్ ఇన్ వైనాడ్ పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఈ మిస్టేక్స్ మీకు తెలిస్తే మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు అకార్డింగ్లీ అని చెప్పేసి. అండ్ ఆల్సో డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళకి కూడా ఇది యూజ్ అవ్వచ్చు. సో ఇంత కష్టపడి క్రౌడ్లో షూట్ చేసినందుకు మీరైతే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీక్ అయితే నా బర్త్డే వ్లాగ్ ఇన్ వైనాడ్ వచ్చేస్తుంది, సో చూసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.